రాసి మరో 2 పుస్తకాలు పంపించారు. అప్పటికి ఆయన హృదయం దొరికింది, పొడిగట్టిన సూర్యుడు, వచన కవితలు ఆ 2 పుస్తకాలు పంపితే మళ్ళీ అవి చదివి వాటి గురించి కూడా రాశాను, ఉత్తరం రాశాను. అలాగే కొంతకాలం అయిన తర్వాత ఒక 7-8 నెలలు అయిన తర్వాత రెగ్యులర్గా ఆయన రాసేవారు. నేను చదివిన దాని గురించి ఏ పుస్తకం చదివితే ఆ పుస్తకం గురించి రాసేదాన్ని. ఈ మధ్యలో తెలిసిందా మీరని? తెలియదు, నాకు తెలుసు ఆయనని. ఆయన అప్పుడు తెలిసిందని మరి ఏదో సందర్భంగా నేనే చెప్పాను నేను ఫలానా అని. అలాగా నాకు తెలియదు ఇంకో కూతురు ఉందని మామయ్యకి ప్రపోజ్ చేశారు, పెళ్లి చేసుకుంటాను. ఓకే, మా ఇంట్లో చెప్పాను అప్పుడు ఇలా నేను పుస్తకాలు రాస్తున్నానని. ఇంకా మ్యారేజ్ ఉంది. ఫైనల్ ఇయర్ అయ్యాక చేసుకుందాం అని అన్నా అనమాట. అప్పటికే 2 సార్లు చదివితే దెబ్బతినండి కదా అని. కానీ ఆయన లేదు చేసుకుందా, కావాలంటే నువ్వు ఇక్కడే ఉండి ఫైనల్ ఇయర్ అయ్యాక రా అన్నారు. ఫైనల్ ఇయర్ అయ్యాక మీరు వచ్చారు హైదరాబాద్. ఇది నా లేదు, జాయిన్ అవ్వలేదు నేను. అయితే నాది ఒక సబ్జెక్ట్ పోయింది డిగ్రీలో. ఇగో ఈ వ్యవహారాలు ఎక్కువైంది, ఉత్తరాలు ఇవన్నిటితోటి చదువు పాడు చేసుకున్న సబ్జెక్ట్ పోయింది. అది వెంటనే కూడా రాయలేకపోయాను నేను. తర్వాత 72లో నేను హైదరాబాద్ వచ్చాను. 75లో పాప పల్లె పుట్టిన తర్వాత 73లో తను పుట్టింది. 75లో వెళ్ళి ఎగ్జామ్ రాశాను. అప్పటికి మళ్ళీ సబ్జెక్టు సిలబస్ మారిపోతుంది, నువ్వు రాయాలనుకుంటే ఇప్పుడే రాయాలని మా అన్నయ్య ఉత్తరం రాశాడు అనమాట. అందుకని వెళ్ళి పరీక్ష రాసి వచ్చాను, పాస్ అయిపోయాను. కుటుంబం ఉమ్మడి కుటుంబం, నేను పెద్ద కూతుర్ని, ఇంట్లో తిల్లు పల్లెల తర్వాత మరొక పాప పోయింది. ఒక బాబు మెంటల్లీ రిటార్డెడ్ బాబు పుట్టాడు. ఆ బాబు కూడా 3.5 సంవత్సరాలండి చనిపోయాడు. అయితే ఆ బాబు ఉన్నప్పుడే నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఎంఏ తెలుగు చేశాను. అంటే అది నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్ నుంచి తప్పించుకోవడానికి ఎంఏ చేయడం మొదలుపెట్టాను. పుస్తకాలు చదువుతుంటే నేను ఇదవుతాను, కవిత్వం రాస్తుండేదాన్ని. అప్పటికీ కవిత్వం రాస్తుంటుండేదాన్ని, కానీ నాకు మామూలు అవ్వలేకపోయాను. అందువల్ల ఎంఏ తెలుగు చదువుతాను, రాస్తాను అని అన్నాను. కష్టం కదా బాబుని కాళ్ళ మీద వేసుకొనే ఉండాలి రాత్రి పగలు. కింద నేస్తే ఫిక్స్ వచ్చేసి చావు వరకు వెళ్ళిపోయేవాడు. అబ్బాయి పూర్తిగా నల్లగా అయిపోయి నీళ్ళు రంగులోకి అయిపోయేవాడు. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ కళ్ళు వచ్చేవాడు అనమాట. అందుకని కాళ్ళ మీద రాత్రి పగలు వేసుకోవాల్సి వచ్చేది. కొంతసేపు నేను, కొంతసేపు ఆయన. అలాగే నేను ఎంఏ తెలుగు చదివాను. కాంటాక్ట్ క్లాసెస్ కూడా వెళ్ళడానికి లేకుండా యువభారతి పుస్తకాలు వేసిన పుస్తకాలు మాత్రమే చదివి ఎంఏ పరీక్ష రాశాను. మా అమ్మ వచ్చేది పరీక్షప్పుడు చూసుకోవడానికి. పరీక్ష రాశాను. 2 సెకండ్ ఇయర్ కూడా రాసిన తర్వాత సెకండ్ ఇయర్ పరీక్ష ఆఖరి పరీక్ష అయిన 3వ రోజుని బాబు సీరియస్ అయిపోయి చనిపోయాడు. నా పరీక్షను మాత్రం అవనిచ్చాడు. సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను నేను ఆ పరిస్థితుల్లో కూడా. ఆ తర్వాత బాబు పోయిన తర్వాత మా ఫ్రెండ్, నువ్వు పిల్లల్లో ఉంటే నువ్వు బాగా ఇదవుతావు, అప్పటికి డిప్రెషన్లో ఉండేదాన్ని. అలా ఉన్నానని వీర్రాజు గారు నా కవిత్వం అంతా 80లో మొదటి పుస్తకం వేశారు. కొంత మళ్ళీ నాకు ఉత్సాహం కలిగించడానికని ఆకలించాం. మొదటి పుస్తకం 80లో వచ్చింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఇది చేసిన తర్వాత ఎంట్రన్స్ రాద్దాము, బీఈడీ ఎంట్రన్స్ రాద్దాం అంటే అప్పుడు అనుకోకుండా మా ఇంటికి సిద్ధారెడ్డి గారు వచ్చారు. అప్పుడు ఆయన యూనివర్సిటీలో చదువుతుండేవారు. ఆయన నేను మా ఫ్రెండ్ ఇలాగ అంది అని అంటే నేను వెళ్ళి అప్లికేషన్ తీసుకొస్తాను. సిద్ధారెడ్డి గారు అప్లికేషన్ తీసుకొచ్చారు, నింపారు,
లాస్ట్ వేరే మన్నాడు లాస్ట్ డే ఎంట్రన్స్ కట్టడానికి ఆయనే కట్టాడు, సబ్మిట్ చేశారు. ఎంట్రన్స్ రాశాను, మంచి మార్కులతో పాస్ అయ్యాను. ర్యాంక్ వచ్చింది 53 ర్యాంక్ ఏదో వచ్చింది, 50స్లో వచ్చింది. ఆంధ్ర మహిళా సభలో బీఏడీ చేసింది. బీఏడీ అయిపోయిన వెంటనే ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు, జాబ్ వచ్చింది. అప్పుడే బుక్స్ మారి 10th క్లాస్కి బుక్స్ మారి 2 ఫిజికల్ సైన్స్ విడిగా, బయాలజీ విడిగా చేయడం, బాగా స్టాండర్డ్ తోటి మ్యాథ్స్ బుక్లు వచ్చాయి. దాంతో వెంటనే నాకు ఉద్యోగం వచ్చింది. మ్యాథ్స్ నాకు సబ్జెక్టు ఎంపీసీ బీఈడీ చేశాను. జాబ్లో వెంటనే జాయిన్ అయిపోయాను. 25 ఏళ్ళు ఒక ఆర్టీసీ హై స్కూల్ నేను చేసింది. ఆర్టీసీ కార్మికుల పిల్లలు వాళ్ళు ఎక్కువ చదివేవారు. దాంతో వాళ్ళతో బాగా మమేకం అయిపోయాను బాగా. ఆ తర్వాత 10 ఏళ్ళకి ఉద్యోగంలో చేరిన తర్వాత 10-15 ఏళ్ళ తర్వాత దేనికో మా ఫ్రెండ్ కోసమని యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్తే యూనివర్సిటీలో ఎంఏ చదవడంతో దీనికి అప్లికేషన్ కోసం వెళ్తే అక్కడ బోర్డులోని ఎంఎస్సి మ్యాథ్స్కి కూడా మొదలెడుతున్నాం యూనివర్సిటీలోని కరస్పాండెన్స్ కోర్స్ అని పెట్టింది. నాకు ఎంఎస్సి చెయ్యాలని ఒక పెద్ద కోరిక. చిన్నప్పుడు కూడా నా పేరు కేఎస్ దేవి ఎంఎస్సి అని రాసుకునేది. కానీ చదువు ఇన్నిసార్లు ఆగిపోతూ వచ్చిందనమాట. అందుకు అది చూడగానే నేను జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ వెంటనే తెచ్చేసుకొని